రవీందర్ అంటే గతంలో అధికారంలోకి వచ్చిన కొత్తలో అంటే మాకు అనుభవం లేదనో ఇంకేదో కారణాలు చెప్పి తప్పించుకున్నారు కానీ గత అనుభవాలను కూడా ఎక్కడ కూడా లెక్కబెట్టని పరిస్థితి వాటిని చూసుకొని మళ్ళీ జాగ్రత్తలు తీసుకొని పరిస్థితి దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది ఇది ఖచ్చితంగా ఉద్దేశపూర్వక నిర్లక్ష్యమని భావించాలా రైట్ స్వేచ్ఛ ప్రధానంగా ప్రభుత్వానికి మనసు ఉండాలి మానవతంతో వ్యవహరించాలి రైతులంటే ప్రేమ ఉండాలి ఎంటైర్ ఎపిసోడ్లో గతంలో యాసంగి కాలం ఆ తర్వాత ఇప్పుడున్నటువంటి వానాకాలం యాసంగి కాలం రెండు పర్యాయాలుగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇది మూడో క్రాప్ అయినా ప్రభుత్వంలో ఏమాత్రం చిత్తశుద్ధి కానీ ఏమాత్రం గతంని కంపారిజన్ నేర్చుకున్నటువంటి అంశాలు ఏ ఒక్కడు కూడా లేదు అనేక పర్యాయాలుగా ఇదే పరంపర కొనసాగుతుంటే ఇవాళ నిరాశ నిర్లిప్తతో రైతు ఇబ్బంది పడుతున్న సందర్భం స్పష్టంగా ఉంటుంది అదే సైమల్టేనియస్గా ఒకే అంశము అమాలీల కొరత ఉంటుంది గన్ని బ్యాగుల కొరత ఉంటుంది లారీల కొరత ఉంటుంది రైస్ మిల్ల వేధింపులు ఉంటున్నాయి అదేవిధంగా అకాల వర్షం ఉంటుంది ఇవాటిని రెక్టిఫై చేసుకొని ఎక్కడెక్కడ సమస్య వస్తుందనే అంశం పైన వివిధ ప్రభుత్వం దగ్గర అనేక శాఖలు ఉంటాయి కాబట్టి ట్రాన్స్పోర్ట్ మొదలుకొని వ్యవసాయ శాఖ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అనేక శాఖలను సమన్వయం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది కానీ ఏ ఒక్క రోజు కూడా ప్రభుత్వం తన పైన రైతులకు ఉన్నటువంటి అంశాలపైన చిత్తశుద్ధితో రివ్యూ నిర్వహించడం కానీ సంబంధిత వ్యవసాయ శాఖ మంత్రి కానీ రెవెన్యూ శాఖ మంత్రి కానీ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కానీ ఏ ఒక్కరు కూడా ఇదే అంశం పైన క్లియర్గా సమీక్ష నిర్వహించిన దాఖలాలు లేదు రైతు వల్ల క్షేత్రస్థాయిలో ఫీల్డ్ లెవెల్ ఎదుర్కొంటున్న ఇబ్బందులపైన సమీక్ష ఏ రోజు కూడా నిర్వహించలేదు అంటే ప్రభుత్వం కావాలనే తాత్సారం చేస్తుంది రైతులకు బోనస్ ఇవ్వాలి కాబట్టే ఈ తాత్సారం కొనసాగిస్తే రైతులు ఖచ్చితంగా తాము పండించిన ధాన్యాన్ని దళారులకు అమ్ముకుంటారు దీనివల్ల కొంత మేరకు లాభం జరుగుతుందనే అంశం పట్ల ప్రభుత్వం ఒక కుట్రపూరితమైన విధానానికి పూసగొలుతున్నట్టుగా స్పష్టంగా కనబడుతుంది అదే కొనసాగితే ఇవాళ రైతు ఇబ్బంది పడుతున్నాడు ప్రాధేయపడుతున్నాడు ఏ ఒక్క రోజు కూడా రైతు ఈ 45 రోజుల్లో కంటి నిండా నిద్రపోయిన దాఖలాలు లేదు అటు వర్షం భయం అదేవిధంగా ఇటు గన్ని బ్యాగుల కొరత అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అనేక సమస్యల మీద తమ వడ్లు కొంటారా కొనరా అనే విషయం మీద ప్రభుత్వం క్లారిటీ ఇవ్వకపోవడం వల్ల ప్రతిరోజు నా ధాన్యం కాంట అవుతుందని రైతులు వెయిట్ చేసిన సందర్భం స్పష్టంగా కనబడుతుంది విసిగి వేసారిపోయిన రైతు ఇవాళ రోడ్డు మీదకి వచ్చి ఇబ్బంది పడుతున్నాడు కలెక్టరేట్ల ముందు ధర్నాకు దిగుతున్నాడు కనబడ్డ నాయకుల కల్లా ప్రాధేయపడుతున్నాడు అంటే దయచేసి మా ధాన్యాన్ని కొనండి 45 రోజులకు పైగా కళ్ళాల్లో ధాన్యం ఉంటుంది ఇబ్బంది పడుతున్నామంటారు కానీ చలనం లేనటువంటి ఈ ప్రభుత్వం ఇవాళ ఏ ఒక్క అధికారి కానీ ఏ ఒక్క నాయకుడు కానీ క్షేత్రస్థాయిలో రైతుల బాధలు కానీ మనసు పెట్టి ఆలోచన చేసిన విధానం కూడా స్పష్టంగా లేదు ఇవాళ రైతు అదే విధానాన్ని అనుసరించడం వల్ల ఇబ్బంది పడుతున్న దాఖలాలు స్పష్టంగా కనబడుతున్నాయి స్వేచ్ఛ